విశాఖ పెందుర్తిలోని ఎం కన్వెన్షన్ హాల్లో ఘనంగా తెలుగుదేశం వర్చువల్ మహానాడు కార్యక్రమం. మాజీ నగర మేయర్ పీలా శ్రీనివాసరావు, రాష్ట్ర గవర కార్పొరేషన్ డైరెక్టర్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మహానాడు కీలక వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు లోకేష్ వర్చువల్గా మహానాడు నిర్వహించడం జరిగిందన్నారు. అనంతరం అధిష్టానం ఆదేశాలు మేరకు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి పార్టీలో పనిచేస్తున్న సీనియర్ నాయకులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రెండవ రోజు జీవీఎంసీ 96 వార్డు పరిధిలోని ఎం కన్వర్షన్ ఫంక్షన్ హాల్లో తెలుగుదేశం పార్టీ వర్చువల్ మహానాడు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మేయర్ పీలా శ్రీనివాసరావు, రాష్ట్ర గవర కార్పొరేషన్ డైరెక్టర్ వేగి పరమేశ్వర పాల్గొన్నారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వర్చువల్ విధానంలో నిర్వహించిన మహానాడు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన వేలాది చేతలే ఈవేళ డీటెయిల్కి వచ్చే విధానం అని ఈవేళ ప్రత్యేకంగా చెప్పుకునే పరిస్థితి. ఎప్పుడు మహానాడుకి వెళ్ళాలంటే ఒక 50 మంది నుంచి 100 మందికి వార్డు నుంచి వెళ్తే ఈవేళ ప్రతి ఒక్కరు నియోజకవర్గంలో కూడా ఆడ పరిధిలో ఉన్న వార్డు స్థాయికి కూడా కార్యకర్తలతో ఈవేళ మహానాడు చేసుకున్న అదృష్టం ఈ డిజిటల్ విధానాన్ని తీసుకున్న లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారి నాయకులు. నందమూరి తారక రామారావు యువపురుషుడు ఎందుకంటారంటే ఆయన ఆలోచన ఆ వేళ ఏదైతే బర్త్డే ఉందో ఆ బర్త్డేని ఎప్పుడు కూడా మరవలేని పరిస్థితిలో ఉండాలని మహానాన్ని చింతిస్తూ కలుపుతూ ఈవేళ తీసుకున్న విధానమే అది ప్రజలు కూడా ఆలోచించి ఆనందించి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉందంటే అది చిన్న విషయం కాదు. ఆ రోజు ప్రతి కార్యకర్త భుజం మీద జెండా వేసుకొని కార్యకర్త ముందుకు వస్తే చనిపోయే వరకు పార్టీలో ఉన్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీలోనే అటువంటి కార్యకర్తలు ఉన్నారు. ఈ రోజు కూడా అటువంటి పెద్దవాళ్ళు చాలా మంది ఈరోజు ఈ ప్రోగ్రాం రావడం, విధానాన్ని మోడీ గారు ఇచ్చిన విధానానికి అనుకూలంగా చంద్రబాబు నాయుడు గారు వీరి డిజిటల్ ద్వారాగా ప్రతి ప్రశ్నగా ఇవ్వాలని ఇస్తే దాన్ని కార్యకర్తలు అందరూ పాల్గొని అది మీటింగ్గా జరపాలని ఒక లోకేష్ గారు తీసుకున్న విధానంలో ఈవేళ ఇక్కడ ఎన్ని గంటలకి ఆర్డర్ వేసుకుంటున్నారో మళ్ళీ మధ్యాహ్నం కూడా ఒకసారి ఆర్డర్ తీసుకొని సాయంత్రం క్లోజింగ్ కూడా ఒక ఫోటో పెట్టే విధానం తీసుకున్నారంటే నాయకులందరూ కూడా మీటింగ్లో ఉన్నారు. నాయకులందరూ చెప్పిన సబ్జెక్ట్ అంతా రేపు ప్రజల్లోకి చెప్పాలని చేసే విధానాలు కానీ రేపు రాష్ట్రంలో జరగబోయే మార్పులు కానీ అవి ఎన్నోట్లు ఒక పాలసీగా తీసుకున్న మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు అయితే నడిపించినోడు డిజిటల్ నడిపించిన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు నాయకత్వంలో మంచి ఫలితాలు వస్తున్నాయి. ఆ ఫలితాలకే పార్టీకి కార్యకర్త ఎన్నెముక, కార్యకర్తకి నాయకుడికి కార్యకర్త లేకపోతే నాయకుడే లేడు. అటువంటి కార్యకర్తలున్న మా నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా సేవకులనే నేనైతే అందరినీ ప్రతి ఒక్కరిని అన్ని ఏరియాలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు చెప్తూ జై ఎన్టీఆర్. జై జై తెలుగుదేశం. ఈ సంవత్సరం 2026 ఈ మహానాడులో ప్రత్యక్షత ఉంది. ఎప్పుడు కని విని ఎరిగిన విధంగా వర్చువల్ మహానాడు జరపాలని మోడీ గారి పిలుపు మేరకు ఈవేళ మన రాష్ట్రం కానీ ప్రపంచం కానీ క్లిష్ట పరిస్థితిలో ఉంది. దానివల్ల ఎక్కువ ఖర్చు పెట్టకండి అని మోడీ గారి పిలుపు మేరగా మన నందమూరి తారక రామారావు గారు పెట్టిన మహానాడు కార్యక్రమాన్ని ఈవేళ మన చంద్రబాబు నాయుడు గారు అనండి, లోకేష్ బాబు గారు అనండి ఒక వర్చువల్ పద్ధతిలో ఈవేళ ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో క్లస్టర్స్
క్లస్టర్స్ను ముఖ్యంగా తీసుకొని ఆ వార్డు ప్రెసిడెంట్ కానీ మండల పార్టీ ప్రెసిడెంట్ కానీ వీళ్ళ సమక్షంలో ఎంతమంది అయితే క్లస్టర్స్ ఉన్నారో ఆ ఏరియాలోనే ఒక స్క్రీన్ పెట్టి ఈ మహానాడు వచ్చే ఆ వార్డులో కానీ ఆ మండలంలో ఉన్న నాయకుల్ని, సీనియర్ కార్యకర్తల్ని, క్లస్టర్స్ని, యూనిట్స్ని, కేఎస్ఎస్ మెంబర్ని అందరినీ కూడా సీనియర్ మహిళలందరినీ కూడా ఈ కార్యక్రమంలో మొదటి పార్టిసిపేట్ చేయమని ఈ కార్యక్రమం పెట్టారు. ఈ విధంగా ఇది చెప్పాలనుకుంటే మహానాడికి కొంతమంది వెళ్ళేవాళ్ళు కానీ ఇప్పుడు ప్రతి వార్డులో కానీ ప్రతి డివిజన్లో కానీ మండలంలో కానీ ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా ఒక స్క్రీన్ పెట్టి మహానాడు ఏదైతే జరుగుతుందో మమ్మల్ని అందరినీ భాగస్వాములు చేసినందుకు ముందుగా ఈ చంద్రబాబు నాయుడు గారికి కానీ జాతీయ సెక్రటరీ అయినటువంటి లోకేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. మంచి కార్యక్రమం ఇవాళ సీనియర్స్ అందరినీ కూడా